హై వ్యూవర్స్, జగన్కి సంబంధించి ఒక వీడియో ఇవ్వాలి, బట్ ఇందులోనే ఇస్తా, ఎండింగ్లో ఇస్తా చూడండి. ముందైతే బోరుగడ్డ అనిల్ది, బాబోయ్ ఏం ఎస్కేప్ అండి అసలు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. భయంకరమైనటువంటి గ్రేట్ ఎస్కేప్ ఇది. ఎందుకంటే ఆల్రెడీ అతను అక్టోబర్ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. మధ్యలో కొన్ని కేసుల మీద బెయిల్ వచ్చిన, అనంతపురంలో నమోదైన కేసు సంబంధించి బెయిల్ రాలా, దాంతో జైల్లో ఉన్నాడు కదా. ఏదో విధంగా బయటపడాలి. ఏం చేశాడు? ఇంకా హైకోర్టును కూడా మోసం చేశాడు. అది కూడా ఎలా? ఒకసారి మోసం చేసి బయటకు వచ్చాడు, మధ్యంతర బెయిల్. నెక్స్ట్ ఇంకోసారి మోసం చేశాడు, మధ్యంతర బెయిల్. రెండోసారి ఎప్పుడైతే మరలా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడో బెయిల్ ఎక్స్టెండ్ చేయండి అని, అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి డౌట్ వచ్చింది. వాళ్ళమ్మకి హెల్త్ బాగోలేకపోవటం ఏంటి, విజయవాడ గుంటూరు ఇంత పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉండి గుంటూరులో ఉండే ఇతను చెన్నైలో ట్రీట్మెంట్ ఏంటో వాళ్ళ అమ్మకి, ఇది తేడా కొడుతుంది అని అంటే, అప్పుడు కోర్టు ఏం చేసిందంటే, ముందే అయితే మధ్యంతర బెయిల్ ఎక్స్టెండ్ చేస్తున్నాం, అయితే ఒకవేళ ఇప్పుడు నువ్వు ఏవైతే సబ్మిట్ చేసావో అవన్నీ గాన తప్పైనని తెలిస్తే మాత్రం నీకు ఉండిద్దరు అబ్బాయి అన్నారు. ఓకే అండి అన్నారు. తీరా ఏమైంది? క్రాస్ చెక్ చేస్తే ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో దానికి కానీ తను చెప్పిన రీజన్ ఏంటి, వీళ్ళ అమ్మ పద్మావతి గుంటూరులోని లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అడ్మిట్ అయితే అందులో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్ కార్డియాలజిస్ట్ వచ్చేసి ఈమెకి హెల్త్ బాగాలేదు, మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలో ఆసుపత్రి, ఐ థింక్ సో, ఆడికి తీసుకెళ్ళండి అని చెప్పేసి రిఫర్ చేశారు అని ఆ సర్టిఫికేట్ రిమైనింగ్ మొత్తం చూపించి, మా అమ్మకి నేను తప్ప ఎవరూ లేరు, నేనే తీసుకెళ్ళాలి అని ఫస్ట్ బెయిల్ తీసుకున్నాడు, మధ్యంతర బెయిల్. సరే కోర్టు ఇచ్చారు. 28వ తారీఖు వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైలు కదా సూపరింటెండెంట్ అటెండ్ అయ్యాడు. అగైన్ మరలా కోర్టుకి వెళ్ళారు, హౌస్ మోషన్ పిటిషన్ ఏమని, ఆమె ఇంకా కూడా ట్రీట్మెంట్ అవసరం ఉంది అండ్ ఇప్పుడు వచ్చేసి ఆమె కొడుకు ఖచ్చితంగా పక్కన ఉండాలి, సో మానవతా దృక్పథంతో మరలా మధ్యంతర బెయిల్ ఇవ్వండి. అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డౌట్ వచ్చింది, ఎక్కడో తేడా పడుతుంది నాకు, అతను సబ్మిట్ చేసిన మెడికల్ సర్టిఫికేట్లో నిజమా అబద్ధమా తెలియదు కదా మనకి అని అంటే, సరే బెయిల్ అయితే ఇద్దాము, అది కనుక తేడా అని తెలిస్తే అప్పుడు చూద్దామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు తెలిసింది ఫేక్. లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్స్ని కలిసి పోలీసులు వెరిఫై చేశారు, అసలు పద్మావతి అనబడే ఆమె మా దగ్గర అడ్మిట్ కాలా అండ్ మేము ఎటువంటి లెటర్ హెడ్ ఎవరికే ఇవ్వాల. నెక్స్ట్ చెన్నై, ఇక్కడ ఎవరు అడ్మిట్ కాలా, లెటర్ హెడ్ లాంటిది ఏమీ లేదు. ఫోన్ చేయండి రా, బోరుగడ్డ అనిల్ నెంబర్ స్విచ్ ఆఫ్, బోరుగడ్డ అనిల్ వాళ్ళ అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్. ఎక్కడున్నారు తెలీదు. ఆల్రెడీ నేను అనుకుంటే పాస్పోర్ట్ అయితే సీజ్ చేసినట్టున్నారు, ఐ మీన్ పోలీసుల దగ్గర ఉన్నట్టు ఉంది, లేదా కోర్టు దగ్గర ఉండొచ్చు. అంటే ఆయన తెలిసి ఆంధ్రప్రదేశ్ అయితే ఉండుండడు. ఎందుకు? వల్లభనేని వంశీ విషయంలో జరిగింది ఏంటని చూసుకున్న తర్వాత ఇక వైసీపీలో ఉండి కొంచెం ఏదో ఒక తేడా చేత అనుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ దరిదాపులు అయితే ఉండరు. ఐఎమ్ షూర్ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఉండరు. వాళ్ళ వంశీ దొరికింది హైదరాబాద్లోనే కదా. ఎలా? గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి విషయంలో అతను అరెస్ట్ యాక్చువల్ చేయాల్సింది, దానికి బెయిల్ ఏదో తీసుకున్నాడు, అయిపోయింది. ఎక్కడ దొరికాడు? అందులో సత్యవర్ధన్ అని చెప్పేసి టీడీపీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ చేస్తాడు, ఎస్సీ క్యాండిడేట్ కుర్రాడు, అతను కిడ్నాప్ చేశారు ఏకంగా. అందులో కాదు ఇప్పుడు తీసుకొచ్చింది అతన్ని అరెస్ట్ చేసి. అంటే కొండనాలకు మందేమో తొన్నాలకు ఉడ్డింది అన్నట్టు కేసు లేకుండా చేసుకుందాంలేరా అని చెప్పేసి తేడా చేస్తే ఉన్నది కాస్త పోయింది. ఇప్పుడు బోరుగడ్డ అనిల్కి ఇవ్వాలి కాకపోతే రేపైనా బెయిల్ వచ్చేది. ఇప్పుడు ఏకంగా హైకోర్టుకే బెయిల్ కోసం మధ్యంతర బెయిల్ అంటూ మానవతా దృక్పథంతో మా అమ్మను కాపాడుకోవడానికి నాకు బెయిల్ ఇవ్వండి అంటూ సబ్మిట్ చేసినట్టు ఫేక్. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? క్లియర్గా వన్స్ అతను కానీ రేపు 11వ తారీఖు వస్తే సరి,
రాలేదు అనుకో ఎక్కడో కాడ ఉన్నాడు పట్టుకుంటారు కదా, జీవితాంతం జైల్లోనే. రేపు ఒకవేళ 11వ తారీఖు వచ్చిన తర్వాత కూడా ఏమయ్యా ఫేక్ సబ్మిట్ చేసినావు సర్టిఫికేట్లు మొత్తం ఏంటంటే మరి అప్పుడేం చెప్తాడో చూద్దాం. ఇప్పుడైతే మొత్తం జల్లెడ పడుతున్నారు అతనైతే ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పేసి. ఈయన అనుకుంటే పాపం వాళ్ళ అమ్మ పద్మావతి కూడా కనిపించట్ల, ఏమైంది ఏంటి. ఇప్పుడు ఆ బోర్గడ్ అనిల్ వాళ్ళ భార్య ఉన్నారు కదా, మొన్న మధ్య అరెస్ట్ అయిన వెంటనే పాపం వచ్చేసి మా ఆయన అమ్మాయి చాలా మంచోడు అద్దెనంది. మరి ఇప్పుడేం చెప్పిద్దాం. ఇక జగన్కి సంబంధించి వీడియో అనుకున్నాం కదా, మా అమ్మ మీద నాకు రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది అండ్ మా అమ్మాయి నాకు ప్రాణం ఇష్టం, కానీ మా చెల్లి ఉంది షర్మిల వెనకాలను మొత్తం ఆడిస్తుంది. నేషనల్ కంపెనీ లాటప్ నెల ముందు ఏం చేశాడు, మరలా వాళ్ళ అమ్మని ముందు పెట్టి గౌరవం ఉంది అని అంటూ వెనకాల ఉండి ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దానిలో షేర్స్ ఉన్నాయే అవన్నీ మా చెల్లి షర్మిల దొబ్బేయాలని చూస్తుంది, మా అమ్మని ముందు పెట్టి ఆడిస్తుంది, ఒకడున్న ప్రేమ ఆప్యాయతలు ఏవి ఈరోజు లేవు, అటువంటిది ఇక మేమెట్టా ఊరుకుంటామని చెప్పేసి క్లాసిక్ రియాలిటీ అండ్ భారతి జగన్ వీళ్ళంతా ఎన్సీఎల్టీకి సబ్మిట్ చేశారు, వైల్ రిపోర్ట్ అప్పుడు పెట్టారు. ఇప్పుడు ఏంటి ఇక్కడ వాళ్ళ అమ్మనే ఓ రకంగా బోర్గడ్ అనిల్ ఎలాగైతే హెల్త్ బలేదు నీకు ఆపరేషన్ చేస్తా నీకు అని చెప్పేసి నమ్మించి, లేదు ఆమెకు అంతా చెప్పి నేను బయటపడాలంటే ఇప్పుడు ఇది తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదని చెప్పాడు, అలా ఇక్కడ జగన్ వచ్చేసి షర్మిల నుంచి నన్ను నేను కాపాడుకోవాలన్నా, జనం ముందు నేను బుజ్జినన్న కాకూడదన్నా, అమ్మ నిన్నే వాడతాను ముందు పెట్టి అన్నట్టు ఇప్పుడు వాడుతూ ఉన్నాడు. ఆ పార్టీకి నిజంగా దండవరా, నేను ఆ పార్టీకి కానీ ఆ పార్టీ సానుభూతి పరువులకి కానీ ఒకళ్ళ మించి ఒకళ్ళు డ్రామాలు ఇంట్లో అందరిని వాడేస్తున్నారు.